హాయ్ సార్ అర్జున్ ఇది ఇట్లా వెంటకి తిరుగుతా ఉంటాం కదా, ఇట్లా వేసుకుంటాం సార్. నువ్వు ఎంతమందితో వేయించుకున్నావు? నువ్వు రావా రానియవు. అక్కడ అర్జుడు అర్జుడు ఎందుకు చూడాలి? అర్జుడు నీకు గొడవ ఎందుకని చెప్పు. 150 ఇస్తా, ఫుల్ పండగ చేసుకో. నాకు 2000. నాకే 2000. నువ్వు నాకు 2000 ఇస్తావు. వస్తా. ఫుల్ అయితే 10,000. ఏంటి మెంటల్ వచ్చాడమ్మా. నాకు మెంటల్ వచ్చాడు. 2000 ఇస్తావా? ఈరోజు మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పాలనుకున్నా, అదే OneXBet అనేది PSG మరియు షరియా ఏ యొక్క అఫీషియల్ పార్ట్నర్. ఇక్కడ మీరు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లైవ్ మ్యాచ్ లను చూడడం ద్వారా పార్టీ స్కోర్ ని అంచనా వేయడం ద్వారా సులభంగా మనీ సంపాదించవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ ఐఫోన్, ల్యాప్టాప్ మరియు నగదు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్కోర్ ని అంచనా వేయడం ద్వారా బహుమతులు లేదా డబ్బులు గెలుచుకునే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. రిజిస్టర్ చేసుకునేటప్పుడు నా ప్రోమో కోడ్ HART ని ఉపయోగించడం ద్వారా ఫస్ట్ డిపాజిట్ పై 43,000 రూపాయల బోనస్ ను పొందవచ్చు. మీరు గెలిచిన మనీని ఈజీగా పేటిఎం, బ్యాంక్ అకౌంట్, క్రిప్టో, పేపాల్ ద్వారా సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, వెంటనే రిజిస్టర్ అవ్వండి. లేదా గూగుల్ కి వెళ్ళి OneXBet అని టైప్ చేసి నా ప్రోమో కోడ్ ని ఉపయోగించి గేమ్స్ ఆడండి, నగదు గెలుచుకోండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అంటే ఏంటి ఆంటీ అంటున్నావు? ఏంది మరి ఆంటీ అనుకుంటే ఏమంటారు? అమ్మాయి పట్టుకుని ఆంటీ అంటున్నావు ఏంది? నువ్వు అమ్మాయా? మరి ఏంది అట్లా చూస్తున్నావు? ఏంది ఒళ్ళు ఎలా ఉంది నీకు? నువ్వు ఏ యాంగిల్లో చూసినా నువ్వు ఆంటీ లెక్క, నువ్వు అమ్మాయి లెక్క అంటావు. అమ్మాయి లాగే ఉన్నా ఆంటీ అని ఎందుకు అంటున్నావు నువ్వు? సరే, అమ్మాయి ఆంటీ పక్క పెట్టుకుని ఎంతమంది ఉంటారు? 10 మంది దాకా ఉంటాం. ఎంత రేట్లో ఒక రేట్ ఉంటుంది. ఫుల్ అయితే 10,000. ఏంది ఇంకెంత అనుకున్నావు నువ్వు? ఎంతో చూద్దాం, సరే తర్వాత మాట్లాడతా. కానీ ఏ ఊరోళ్ళు అంటే చాలా మంది ఇక్కడ అక్కడ ఆ ఊరలు ఈ ఊరలు అంతా ఉంటారు అన్నమాట. ఊరల్లో కాదు, చాలా మంది చిలకలూరు పేటోళ్ళు ఉంటారు. మీదే ఊరు? మాది చిలకలపేట. చిలకలూరుపేటలో చిట్టమ్మ తెలుసా? తెలుసు. అరే నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? ఏంది మరి ఎలా చూస్తారు? నువ్వేందో మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు. అంటే ఇప్పుడు చూస్తున్నా కదా, పైసలు ఎంత ఇవ్వాలని తెలుస్తుంది. మళ్ళీ ఎంత తెచ్చినావు? కొద్దిగా ఇట్టాను, కిందకను ఇటాను. ఎందుకలా అంటే చూపిస్తే కదా తెలిసేది. చూపించాలి. సరే, ఇదంతా కాదు. ఎంత తీసుకుంటావు? ఒకరికి గో. నేను 10,000 ఒకరికి. నా చెయ్యి చాలా మంచిది. నేను బోని చేసినంటే పక్కా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అవునా? చిలకలూరు షిట్టిని చేసిన, మండపేట మాలిని చేసిన, విజయవాడ గిలిని చేసిన. తెలుసా గిలి? తెలుసు. వీళ్ళందరూ ఈ రోజు 4-5 ఇల్లులు కట్టుకోరు. నా చెయ్యి బోని మంచిదన్నమాట. ఎటు చూసిన అంటే లెక్క నువ్వు అమ్మాయి లెక్క లేవు. సరే, నీకు గొడవ ఎందుకని చెప్పు. 150 ఇస్తా, ఫుల్ పండగ చేసుకో. 150 ఏంటి అంత చీపు? మరి ఎంత ఇస్తారు? అమ్మ 150 రూపాయలు తీసుకుంటారా ఏంది? నేను మండపేట మండికే ఇయ్యలేదు. 150 ఎటు చూసినా నీకు 150 ఎక్కువనే. నోరు మర్చిపో, వెళ్ళిపోకరా. ఏంటి నువ్వు అసలు అర్థం కావట్లేదు. ఏంటి అర్థం అవుతా? వెళ్ళు. ఇట్లా హాయ్ సార్ అర్జున్.
ఎట్లా కొడుతున్నావు అంటే గిల్లుతేనేమో నీకు నొప్పి లేచింది అనుకో నువ్వు ఆంటీ ఇప్పుడు నీకు నొప్పి లేచిందా లేవలేదా నాకు నొప్పి లేచింది అట్లయితే ఆంటీ వెయిట్రా ఎందుకు నొప్పి లేస్తుంది అమ్మాయిలకి నొప్పి లేస్తుంది సరే ఏదో ఒకటి 150 ఇస్తా పండగ చేసుకో ఏంది 150 ఫుల్ నైట్ 5,000 ఇచ్చేసి వెళ్దాం ఎవడు పెడతావు నీకు 10,000 ఎవడు పెడతావు దిక్కు మొహం వెళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది బోడి మొహానికి చాలా మంది వస్తారు నీలాగంటే చాలా మంది వస్తారు 150 ఇస్తా అట్లా ఎవరు తీసుకోరు 150 రూపాయలు నా ఆలం పిలుస్తాం 150 ఎందుకలా 150 నువ్వు రావాలి రానివా వాళ్ళు నా మాట వింటారు వాళ్ళు తెలుసునా అది చేయొద్దు అబ్బాయి మంచిది సరేనా మంచిగా చేస్తుందా అది చెయ్యొద్దు 150 ఇస్తా ఇటుకురా 5,000 ఏముంది నీకు 5,000 పెట్టా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏముందంటున్నావే ఇంతగా ఎవడన్నా 150 కంటే ఎక్కువ తీసుకుంటాను నేను ఎందుకు తీసుకో ఏదో నేను జాలిపడి ఏదో 150 ఇస్తా అంటున్నా అబ్బో బాగా జారమన్నా మా మీద నీ జారు సరే ఏంటి ఏం లేదు కదా మూడే వస్తలేదు ఎందుకయ్యా అలా మాట్లాడతావు అట్లా గలీజ్ మాటలు మాట్లాడద్దు ఇప్పుడు నాకు 3 రావు డబ్బులు ఇవ్వాలనుకుంటే లేదా వెళ్ళిపో అంతే ఎందుకు అవన్నీ సరే నువ్వు 150 వస్తావా వేరే వాళ్ళని వెళ్ళిపో వద్దు వెళ్ళిపో నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదు మాకు ఇక్కడ గిరాక్ కాదు మరి నువ్వు వస్తావా వేరే వాళ్ళని పిలవనా ఎవరు రారు నా మాట కాదని ఎవరు వస్తారు అమ్మాయిలు రామాను నీ ఫేస్ బాగాలే కాబట్టి నువ్వు మూతికి అది పెట్టుకున్నావు మూతి మొహం ఏం లేదు మేము ఇది పెట్టుకుంటాం డొప్ప మొహం దానా అవును అలా మాట్లాడద్దు సరేనా నీకు ఇష్టమైతే రా లేకపోతే వదిలే అయ్యి ఎందుకు వదిలే నేను వెళ్ళాలి ఇదెందుకు ఇది ఇది ఇట్లా వెంటకి తిరుగుతా ఉంటాం కదా ఇట్లా వేసుకుంటాం సార్ నువ్వు ఎంతమందితో వేయించుకున్నావు నేను చాలా మందితో చేయించుకున్నాను ఏమి మరి నువ్వు ఫ్రెష్ అన్నట్టు ఫీల్ అవుతావు 150 ఇస్తుంటే ఇంకా అవును నేను ఫ్రెష్గానే ఉంటా ఏడా ఫ్రెష్ ఉన్నావు ఎందుకు ఫ్రెష్ లేను ఫ్రెష్నే ఉంటా సరే ఈ ఫోన్ పెట్టుకొని ఒక 500 ఎందుకు మాకం చేసే ఫోన్ మాత్రం మస్తు ఉన్నాయి సరేగా వస్తావా రావా రానబ్బా నువ్వు ఎందుకు అట్లా పోతా నువ్వు రావా అది రానియవు మరి 150 ఇస్తా ఏంది 150 వెళ్ళిపో ఎందుకు 150 ఇస్తావు ఏంది 150 రూపాయలు ఎందుకు ఇస్తావు నువ్వు సార్ నమస్తే అక్కడ చూడు అర్జుడు ఎందుకు చూడాలి అర్జుడు ఎందుకు అలా చేస్తా కాదు ఇప్పుడు ఫ్రీగా ఏమొస్తుంది ఇక్కడ ఫ్రీగా ఏముంది ఫ్రీగా ఏది లేదు మరి ఏం లేకపోతే ఎట్లా ఫ్రీ ఏది రాదు ఏంది లేదు ఇప్పుడు కాలంలో ఫ్రీ ఏంది వస్తుంది ఇప్పుడు చెప్పు నేను వస్తా ఫ్రీగా తీసుకో నువ్వు వద్దు తీసుకో మాకు ఫ్రీగా అవసరమే లేదు ఫ్రీగా మాకు డబ్బులు 5,000 ఇచ్చేసి నాకు 2,000 నాకే 2,000 నువ్వు నాకు 2,000 ఇస్తావు వస్తా అటు చెయ్యొద్దు వెళ్ళు నాకు 2,000 ఇస్తావా అది ఏంది నీకు అట్లా నాకు 2,000 నేను వస్తా నాకు 2,000 నువ్వు 5,000 అడిగినావు నువ్వు 2,000 దీనికి ఇట్లా చేస్తే మంచిదే చెప్పు మరి అలా అడిగిపోతా 2,000 ఏమన్నా అడుగుతానే అట్లా చేయొద్దు ఏమన్నా నేను లేను హైట్ పర్సనాలిటీ అందంగా లేనా ఏం చేస్తావు డబ్బులు లేవు నీతో అంటే అది నేను అనేది పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి ఏం చేస్తావు డబ్బులు ఉండాలి కదా నీతో నువ్వే నాకు 2,000 ఇస్తే వస్తా ఇట్లా చేయొద్దు నాకు సంబంధం ఇప్పుడు నువ్వు 2,000 ఇస్తావా ఏవా లేకపోతే ఆడిపోతా అయ్యో మాకు ఏదబ్బా ఇది పొద్దు ఎవరి మొక్కం లేసి చూసాను ఇంకొక నువ్వు ఈ 2,000 నువ్వు వెళ్ళు 2,000 అబ్బాయి నువ్వు వెళ్ళు మరి 2,000 వెళ్ళు నువ్వు 2,000 ఇస్తేనే వస్తా ఏంది అర్థం చేసుకో తూరు చెప్పినాక ఎందుకు చెప్తారనేది అర్థం చేసుకోవాలా అందులో మాలిని ఉంటుంది కదా ఎవరు మాలనే లేదు వెళ్ళు మాలిని పిలుస్తా మాలిని 2,000 వెళ్ళు అన్నా కదా మరి నువ్వు నేను పోతా ఇయ్యి 2,000 ఏంది అబ్బాయి మెంటలానికి పిచ్చినా మరి ఇంత 5 పర్సనాలిటీ ఉంటే నీకు మెంటలా లూజా నీకంటే నేనే అందంగా ఉన్నా నాకు 2,000 అవునవును నాకన్నా అందంగా ఉండవు నువ్వు సరే నీ అందం నువ్వు నీ దగ్గర పెట్టుకో నా అందం నా దగ్గర ఉంటుంది సరేనా సరే వెళ్ళు ఇయ్యవా వీను ఎందుకు అంతే డబ్బులు మాకు డబ్బులు కావాలి అదేంది ఇది ఏందన్నా కానీ నీకేం అవసరం అట్లా టెంప్ట్ చేస్తున్నావు ఏం టెంప్ట్గా వెళ్ళను వెళ్ళు 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 నీ దారిని బట్టి వెళ్ళిపో
ఏంటి ఎందుకైనా మూసుకొని ఆగొడుతుంది నీ ముక్కు పిండేస్తే ఎర్రగా ఎత్తున్నాం ఫ్రీగానే కదా అట్లా చేయొద్దు మరి నేను చూపినా అట్లా చేయొద్దు మంచిగా కావచ్చు వెళ్ళు వెళ్ళిపో ఆ పిల్లని కూడా నచ్చలే నువ్వు బాగా నీకు నచ్చుతాను నీకు నచ్చుతా అందరికీ నచ్చుతాను కాబట్టి నువ్వు ఇంతసేపు నాతో కొట్లాడుతూ ఉన్నావు నాకు 2000 ఇస్తే వస్తా లేకపోతే రాను రానంటూనే చిన్నదో చిన్నదో నేను అందంగా ఆయన కూడా నువ్వు అట్లా చేయొద్దు 2000 మరి వెళ్ళు 2000 చూసే వాళ్ళంతా బాగుండదు నాకు 2000 ఇస్తావా కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక వాళ్ళంతా ఏమనుకో అంత నీలాగా అనుకుంటారు మాకు అసలు గిరాక్ కాదు నువ్వేందుకు ఇలా చేస్తున్నావు అసలు మరి నేనేమన్నా 150 ఇస్తాను ఎందుకు రావు నువ్వు అర్థం చేసుకోమా చెప్తున్నాను అర్థం చేసుకో సరేనా వెళ్ళు ఊరందరికీ నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు అద్దంలో నీ మొహం చూసుకోరా ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా చెప్పు ఎంతమంది 15 మంది దాకా ఉన్నారు అది అంటే నైట్ ఒకళ్ళు పగలొకళ్ళు నైట్ ఒకళ్ళు పగలొకళ్ళు నైట్ ఒకళ్ళు పగలొకళ్ళు అంటే 7 వారం రోజులు ఏంటి చెప్పి నాకు చెప్పు 7 రోజులకు నాకు వాళ్ళని ఫ్రీగా పంపి ఎందుకు నేను కస్టమర్లను ఇస్తాను నీకు ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఎండ చూసిన నా ఎండకి ఎంత ఉంటాను మనం చూసిన నాకు సంబంధం లేదు ఇస్తావా లేకపోతే నీ మీద ఏదన్నా కేసు పెడతా నన్ను రేప్ చేసిన కేసు ఎందుకు అందరికి తెలుసు మేము ఇలాంటి వాళ్ళని ఏమిటండి మీరు మాట్లాడేది మా బతుకు ఇలాంటిదని అందరికి తెలుసు నువ్వు కేసు పెడితే ఏమైతుంది చెప్పు నన్ను రేప్ చేసిన కేసు పెడతా ఇది ఎందుకు అడ్డు పెడుతున్నావు ఇది చూపియవా ఇప్పుడు అది చూపి దాపెట్టుకుంటా ఏం చూపించాలి చెప్పు సరే ఎండి ఏంటి నా బోని ఎందుకు అట్లా తీసుకుంటున్నావు సరే కానీ ఇప్పుడు వస్తావా రా నేను కస్టమర్ అని ఇప్పిస్తా ఒక తూరు అర్థం చేసుకో ఏది బాబుజీ ఇదే ఏది టార్చర్ మనకి వచ్చే వాళ్ళు డైలీ కస్టమర్స్ వాళ్ళు ఎందుకు అలా అంటున్నాను అందుకనే నేను ఇంకా మంచి వాళ్ళని పంపిస్తా కస్టమర్లని అలా చేయొద్దు అలా మాట్లాడొద్దు సరే వెళ్ళిపో నీ డ్యూటీకి నువ్వు మరి రోజు ఒకళ్ళని ఫ్రీగా లేదు లేకపోతే చెప్తున్నా లేదు 2000 నాకు 2000 ఇస్తావా లేదు నువ్వు మెంటలోడు వచ్చాడమ్మా నాకు మెంటలోడు వచ్చాడు 2000 ఇస్తావా ఏంటి నాకు ఇప్పుడు కావాలి లేదు అంటున్నా కదా నేను అర్థం చేసుకో సరేనా నాకు ఇప్పుడు 3 వస్తుంది 3 వస్తే మరి ఇవ్వు 5000 ఇవ్వు నేను నువ్వు సుఖ పెడతలేనా నిన్ను సుఖ పెడితే నువ్వే నాకు ఇవ్వాలి మేము సుఖపడక మాకు అవసరం లేదు సుఖం నువ్వు సుఖ పెడుతున్నా నువ్వే నాకు పైసలు ఇవ్వాలి సుఖపడుతున్నాం ఇక్కడ డబ్బుల కోసం మేము ఇదంతా కాదు మాకు డబ్బులు కావాలి మళ్ళీ గేట్ వేసుకోండి ఎందుకు గేట్ తెరిచినారు గేట్ వేసుకోండి నువ్వు రావు నువ్వు సుఖపడే వాళ్ళని సుఖపెట్టినావు వెళ్ళు ఎందుకు అలా చేస్తా అట్లా నువ్వు ఇలా చేసినా అంటే బాగుండదు అబ్బాయి ఏంది నువ్వు రావు వెళ్ళు సరే వెళ్తాగానే చెప్పు లాస్ట్ మాట ఏంటి నీది పరిస్థితి ఏంటి అదే చెప్తున్నా కస్టమర్లను నీకు ఇస్తా నువ్వు నాకు అలా సుఖపెట్టు లేదు లేదా లేదా వదిలేదు అట్లా లేదా ఒకసారి ఒంగో ఎందుకు ఒంగో చెప్తా ఎందుకు ఒంగు ఎందుకు వంగ